హాసన్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ థగ్ లైఫ్. అయితే ఈ థగ్ లైఫ్ మూవీకి ముందు కమల్ హాసన్ గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ ఇండియన్ 2. ఈ మూవీ ఈ మధ్య మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయినా కూడా ఈ ఇండియన్ 2 మూవీ అంత పెద్ద హిట్ అవ్వలేదు. అయితే ఈ ఇండియన్ 2 మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ థగ్ లైఫ్ మూవీలో నటిస్తున్నారు కమల్ హాసన్ గారు. చూడాలి కమల్ హాసన్ గారికి ఈ థగ్ లైఫ్ మూవీతో ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ థగ్ లైఫ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థగ్ లైఫ్ మూవీని డైరెక్ట్ చేస్తుంది మణిరత్నం. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది కమల్ హాసన్. ఇంకా ఈ థగ్ లైఫ్ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది కమల్ హాసన్, ఐశ్వర్య లక్ష్మి, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. థగ్ లైఫ్ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు ఐశ్వర్య లక్ష్మి గారు. అయితే ఐశ్వర్య లక్ష్మి గారు ఈ థగ్ లైఫ్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ కింగ్ ఆఫ్ కోతా. ఈ కింగ్ ఆఫ్ కోతా మూవీ ఈ మధ్య మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయ్యింది. అయితే ఆ మూవీ కూడా అంత పెద్ద హిట్ అవ్వలేదు. అయితే ఆ మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ థగ్ లైఫ్ మూవీతో మన ముందుకు వస్తున్నారు ఐశ్వర్య లక్ష్మి గారు. చూడాలి ఈ మూవీతో అయినా ఐశ్వర్య లక్ష్మి గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ థగ్ లైఫ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే థగ్ లైఫ్ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ థగ్ లైఫ్ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు. అయితే ఈ థగ్ లైఫ్ మూవీ టీం ఈ మధ్య 2 టీజర్స్ని విడుదల చేసింది. అయితే వాటికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇంకా ఈ మూవీ కూడా మంచి హిట్ అవుతుంది అని మూవీ టీం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అయితే ఈ మూవీని 2025లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి ఈ థగ్ లైఫ్ మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. అలానే ఈ థగ్ లైఫ్ మూవీతో అయినా కమల్ హాసన్ గారికి ఇంకా ఐశ్వర్య లక్ష్మి గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ థగ్ లైఫ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.